ఎవరి చేతికి దక్కకూడదని, ఒకవేళ భవిష్యత్తులో మళ్ళీ ఈ శక్తి ఉపయోగపడవచ్చు అనే ఉద్దేశంతో ఆ శక్తిని అడవిలో ఒక చోట దాచిపెట్టాడు. ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదు ఏంటి? ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదు. లేదు, కనెక్ట్ అవ్వదు. ఈ పాటికి మీ ఫ్రెండ్ని ఆ మోహిని చంపేసి ఉంటుంది. లేదు, నేను లోపలికి వెళ్ళి మా ఫ్రెండ్ని కాపాడుకుంటా. మనసు బ్రహ్మయ్య, నీకేం కాలేదు కదరా? నాకేం అవుతుంది మాయా. అయ్యా, థ్యాంక్ యూ జీసస్, రక్షించా. ఏ, ఆ చేతికి రక్తం ఏంట్రా? అద్దా లోపల ఏదో మేక్ తగిలేసిందిరా. ఆడెవడో పిచ్చోళ్ళ ఉన్నాడురా. నిన్ను పిలిచింది అమ్మాయి కాదు, దయ్యం అంట అని భయపెట్టాడు. నేను ఇంకా నిజమని తీసుకున్నాను. వాడు చెప్పింది నిజమేరా. మోహిని మనిషి కాదు, దెయ్యమే. ఏం మాట్లాడుతున్నావురా? మోని దయ్యమా? ఒరే, ఒక దగ్గరికి వెళ్ళాలి, అన్నీ చెప్తాను, రా ఫస్ట్. మళ్ళీ ఇప్పుడా? ఎక్కడికి రా? పదరా చెప్తాను. ఈరోజు ఏదో నా కొంప ముంచినట్టుగా ఉన్నావు. నమస్తే గురూజీ. తెచ్చారా? తెచ్చాను. ఈ రక్తం ఏంటి? అది కోట్లో ఏదో తగిలిసింది గురూజీ, నా రక్తమే అది. సరే, మీరు బయట వెయిట్ చేయండి, నేను చెప్తాను. సరే గురూజీ, బయట వెయిట్ చేస్తాం. ఒరే, ఏం జరుగుతుందిరా? కొంచెం అర్థమైనట్టు చెప్పరా. నువ్వు ఆశ్రమంకి రావాల్సిన అవసరం ఏమొచ్చిందిరా? అరే, నీకు తెలుసు కదరా, నాకు ఏ కష్టం వచ్చినా ఆ విఘ్నేశ్వరితో చెప్పుకుంటాను, నాకు ఏ హ్యాపీనెస్ వచ్చినా ఆ విఘ్నేశ్వరితో చెప్పుకుంటానని మోహిని కాల్ చేశాక విఘ్నేశ్వరి దగ్గరికి వెళ్ళారా. గణేష, చాలా థ్యాంక్స్ గణేష. నేను ఏ కోరుకున్నా వెంటనే నా కోరిక తీర్చేసేవారు. కానీ నాకు లవర్ లేరని తెలిసి నాకు లవర్ కోసమే ఆ మోహినితో నాకు కాల్ చేయించావు కదా గణేష. నాకు తెలుసు గణేష, చాలా థ్యాంక్స్ గణేష. ఎవరది ఏరుపు సౌండ్ వస్తుంది? ఎవరయ్యా తమరు? ఎందుకు అలాగే ఏరుస్తున్నారు? ఏమైంది? ఏం చెప్పమంటావు బాబు, నాకు నీలాగే ఒక కొడుకుండేవాడు. కానీ ఒకరోజు ఓ, అర్థమైంది. ఇంతకీ ఎలా చనిపోయారు? యాక్సిడెంటా? లేదు బాబు, ఒకరోజు తెలియని అమ్మాయి నుంచి ఫోన్ వచ్చింది. ఆ అమ్మాయిని కలవడానికి వెళ్ళాడు, మళ్ళీ తిరిగి రాలేదు. ఇంతకీ ఎవరా అమ్మాయి? మోహిని. ఏదే? మోహినియా? మోహిని నుండి కాల్ వచ్చింది, తనని కలవడానికి వెళ్ళాడు, మళ్ళీ తిరిగి రాలేదు. మరి మీరు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి కనుక్కోవాల్సింది కదండి. అసలు మోహిని అమ్మాయి అయితేనే కదా బాబు. మరి మోహిని దయ్యం. ఏంటి? ఏం మాట్లాడుతున్నారండి? నా కొడుకు చచ్చిపోయాక ఆ మోహిని గురించి ఆ ఊరెళ్ళి కనుక్కున్నాను. తర్వాత తెలిసింది ఆ మోహిని మనిషి కాదు, దయ్యమని. ఆ మోహిని ఆ ఊర్లోని చాలా మంది కుర్రాళ్ళను ఫోన్ చేసి రప్పించుకొని మరి వాళ్ళందరినీ చంపేసిందంట. ఇంతకీ నాకు కాల్ చేసిన మోహిని ఈ మోహిని ఒకదే కాదు కదా అమ్మా. ఎందుకని మంచిది, ముందుగా వెళ్ళి ఆ ఊర్లో వెళ్ళి కనుక్కుందాం. ఆ మోహిని ఈ మోహిని ఒకదే అనుకో, నెక్స్ట్ లిస్ట్లో నేనే ఉంటాను. తర్వాత ఆ ఊరు వెళ్ళి కనుక్కుంటే తెలిసింది ఏంటంటే నాకు కాల్ చేసిన మోహిని ఆ మోహిని ఒకటే అని. ఫోన్ చేసుకొని రప్పించుకొని చంపుతుందని తెలిసింది. నాకేం చేయాలో తెలియక ఆ బిల్డింగ్ కోసం ఆ మోహిని కోసం మొత్తం తెలిసిన ఈ గురూజీ దగ్గరికి వచ్చా. నమస్తే గురూజీ, నేను చాలా పెద్ద ప్రాబ్లంలో ఉన్నాను గురూజీ, నన్ను మీరే ఎలాగైనా కాపాడాలి. అసలేం జరిగింది? నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది మోహిని అనే అమ్మాయి దగ్గర నుంచి. ఆ మోహిని కాల్ చేసి రప్పించుకొని అందరినీ చంపుతుందట. దానికోసం మీకు తప్ప ఎవరికి తెలియదని తెలిసింది.
ఇంతకీ ఆ మౌని ఎవరు గురూజీ? ఆ మోహిని కోసం తెలియాలంటే ముందుగా నీకు ఓ రాజు గురించి తెలియాలి. అతనే మహారాజా విక్రమ్. అతను యుద్ధ వీరుడే కాదు, మహాగణపతికి గొప్ప భక్తుడు. ధన పేద అనే తేడా లేకుండా అందరినీ సమానంగా ప్రేమగా చూసేవాడు. ఒకరోజు ఆ రాజ్యంలోని వాళ్ళకి ఏదో వింత వ్యాధి కారణంగా చనిపోసాగారు. ఆ రాజుకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఓటమి తెలియని ఆ రాజుకి దుఃఖం ఎదురైంది. ప్రజలంతా రాజునే నమ్ముకున్నారు. ఆ మహారాజు ఈ సమస్యను ఆ భగవంతుడే తీర్చాలి అని ఆ వినాయకుడి కోసం తపస్సు కూర్చున్నాడు. ఎండ వాన చలి దేనికి తొనకలేదు. అతని అచంచలమైన తపస్సుకి ఆ విఘ్నేశ్వరుడు సాక్షాత్కరించి తనలోని కొంత శక్తిని ఆ రాజుకు ఇచ్చాడు. ఆ శక్తితో రాజు తన ప్రజల్ని రాజ్యాన్ని కాపాడుకున్నాడు. అప్పటి నుంచి చనిపోయేంత వరకు ఓటమి కాని రోగం కాని ఆ రాజ్యపు సరిహద్దుల్ని కూడా తాకలేకపోయాయి. ఆ రాజు చివరి రోజుల్లో నేను చనిపోయాక ఒకవేళ ఈ శక్తి చెడ్డవాళ్ళ చేతిలోకి వెళ్తే చాలా ప్రమాదమని, ఎవరి చేతికి దక్కకూడదని, ఒకవేళ భవిష్యత్తులో మళ్ళీ ఈ శక్తి ఉపయోగపడవచ్చు అనే ఉద్దేశంతో ఆ శక్తిని అడవిలో ఒక చోట దాచిపెట్టాడు. ఆ శక్తి ఇప్పటికీ ఆ కోటలోనే ఉందని, అక్కడ ఎందరో పూజల్ని హోమాల్ని నరబలుల్ని ఇస్తూనే ఉన్నారు ఆ శక్తిని దక్కించుకోవడం కోసం. అంటే ఇదంతా శక్తి కోసం చేస్తున్నారా? ఇది ఆపాలి గురూజీ ఎలా అయినా. ఆ శక్తి ఆ చెడ్డవాళ్ళ చెట్టుకి చిక్కక ముందే ఇంతమందిని చంపుతున్నారంటే ఒక్కసారి ఆ శక్తి వాళ్ళకి కానీ చిక్కిందా ఇంకెంత ఘోరం జరుగుతుందో ఊహించలేము. ఎలా అయినా ఆ శక్తి వాళ్ళకి దక్కనివ్వకూడదు గురూజీ. ఈ చావుల్ని మనం ఆపాలంటే ముందుగా శక్తి ఎక్కడుందో తెలుసుకోవాలి. అది ఎలా కనిపెట్టాలి గురూజీ? ఆ శక్తి ఎక్కడుందో తెలుసుకోవాలంటే ఆ కోటలోని దక్షిణ దిక్కుకు ఉన్న రాజు గదిలోని ఏదైనా వస్తువును బట్టి చెప్పవచ్చు. నేను వెళ్తా గురూజీ, కానీ నేను లోపలికి వెళ్ళాక వాళ్ళు నన్ను చంపేస్తే? నీకేం కాకుండా ఉండాలంటే నేను చెప్పింది చెయ్యి. నువ్వేమైనా హీరో అనుకుంటున్నావారా? నిన్ను కొట్టినోళ్ళు లేక నువ్వు అలాగ అవుతున్నావురా. అయినా ఎవరు ఎలా పోతే నీకెందుకురా? నేను అలాగే అనుకున్నాను రా, ఎవరు ఎలా పోతే నాకెందుకు అని. కానీ ఆ గుడిలో ఆ పెద్ద ఆయన కొడుకు పోయారని బాధపడడం చూసి నేను చనిపోయినప్పుడు కూడా మా నాన్న అంతే బాధపడతారు కదా అని అనిపించిందిరా. ఈ బాధ ఇంకా ఏ తండ్రికి రాకూడదని చెప్పేసి నాలాంటి కొడుకులు ఇంకెవరు చనిపోకూడదనే ఫిక్స్ అయ్యారు. పద పిలుస్తున్నారు. ఆ రాజు ఆ శక్తిని ఎక్కడ పెట్టాడో తెలిసింది. అది దుష్టుల చేతిలోకి వెళ్లకుండా ఎన్నో ఆటంకాలను పెట్టి పడమర దిక్కుకు ఉన్న అడవిలో మహాశక్తి ఆలయంలో కాలభైరవుడి ప్రాంగణంలో పెట్టాడు. ఆ శక్తిని చేరుకోవాలంటే చాలా ప్రమాదాలు దాటాల్సి ఉంది. ఆ పని ఆత్మహత్యతో సమానం. మీరిప్పుడు ఆ భగవంతుడిని నమ్ముకొని మంచి పని కోసం మీరే తీసుకొని రావాలి.